హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 32:11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకుని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు చక్కగా తన గూటిని కట్టును. ఎత్తైన స్థలములలో బహు శ్రద్ధగా గూటిని కడుతుంది. దాని పిల్లలను ఎవ్వరూ తీయకుండా రాత్రి పగలు పక్షిరాజు చాలా పరామర్శించును. తల్లి పక్షిరాజు ఎంతో ప్రేమతో ఉత్సాహముతో పిల్లలను పెంచుతుంది. అయితే హఠాత్తుగా పక్షిరాజు గూటిలో నున్న మెత్తటి ఈకలు దూది తన నోటితో కాళ్లతో లాగి పారవేస్తుంది. తన గూటిని క్రమముగా రేపుతుంది. గూటిలో నున్న ముళ్ళు పిల్లలను బాధపెట్టుచున్నవి. మమ్ములను పెంచిన తల్లియేనా ఈ గూటిని రేపుచున్నది? మాపై తల్లికి ఎందుకు ప్రేమ లేదు? గూటిని తల్లి కట్టిన మాట నిజమే, ప్రతి పూట ఆహారం తెచ్చిన మాటయు నిజమే. అయితే ఇప్పుడు గూటిని ఎందుకు రేపుచున్నది? ముళ్ళు తమ శరీరమును ఎందుకు గుచ్చుకుంటున్నాయి? బాధించుటను బట్టి పిల్లలు వేదన చెందుచున్నవి. అంతేకాదు, తల్లి ఇంతకు ముందు వలె ఆహారము తెచ్చుట లేదు. పిల్లలు సరిపడు ఆహారం లేక అల్లాడుచున్నవి. పుష్టిగా ఉండిన పిల్లలు శరీరం చిక్కిపోవచ్చున్నది. పక్షిరాజు తన పిల్లలు ఎల్లవేళలా నివసించుటకు గూటిని కట్టలేదు. తగిన సమయం వచ్చినప్పుడు నివసించుటకు ఎత్తైన స్థలంలో ఎగరాలన్నప్పుడే తల్లి పక్షిరాజు యొక్క కోరిక గూటిలో అన్ని సౌకర్యములు ఉండి వరకు పిల్లలు ఎదుగుటకు ప్రయత్నించవు. తల్లి తెచ్చు ఆహారమును తిని సుఖముగా కదలకుండా గూటిలో కూర్చుండుటకు ఆశించుచున్నవి. క్రైస్తవ జీవితం ప్రభు మనకు అనుకూలమైన మార్గమును అనుగ్రహించును. సూచక క్రియలు జరుగును. అపరిమితమైన ఆశీర్వాదములు దయచేయును. ప్రభు ఆ ప్రకారం మానక చేయుచుండిన ఎడల మనం ఆత్మీయ జీవితంలో ఎదగలేం. వెలివి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుటకు నేర్చుకొనవలెను. శ్రమల మార్గమున నడిచిన ఎడల బలము పొందుదుము. అందు నిమిత్తము దేవుడు కొన్నిసార్లు మన గూటిని రేపుతాడు. అప్పుడే శ్రమలు ప్రారంభమగును. సుఖభోగమైన జీవితము కోరవద్దు. గూటిలో నివసించిన మనము ఎగరవలెను. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతుడమైన దేవా, నీవే మా నివాస స్థలము. నిత్యముగా నుండు నీ బాహువులు మాకు తోడుగా ఉంచే దేవా, నీకు స్తోత్రం తండ్రి. మమ్మను బాధపరుస్తున్న శత్రువగు సాతానును వెళ్ళగొట్టి నశింపజేయము. పరమదేవా తండ్రి, ఎత్తైన స్థలములలో నీ రెక్కలను చాపి ఎగురుటకు మాకు నేర్పించుము. దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, ఈ లోకమును విడిచి శ్రమల మార్గంలో గూటిని రేపి నడిపించుచున్నావు తండ్రి. మా గూటిని రేపిన దేవా, మమ్మను శ్రేష్టమైన మార్గంలో నడిపించుము. ఆత్మబలముతో నింపి మాకు ఆశీర్వాదం దయచేయము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.